మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి సొంత ప్రభుత్వం పైన విరుచుకుపడ్డారు కోమటిరెడ్డి. మంత్రి పొంగులేటి పైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. పైనున్నోడు లక్షల కోట్లు దోచుకుంటున్నారు, కానీ పేదలకేమో 5 లక్షల ఇందిరమ్మ బిల్లుల కోసం 500 రూల్స్ పెడుతున్నారు. మా సహనాన్ని చేతకానితనం అనుకోవద్దంటూ కూడా ఘాటుగా స్పందించారు. అయితే అధికారాన్ని అడ్డం పెట్టుకుని అభివృద్ధి పేరిట లక్షల కోట్లు దోచుకుంటున్నటువంటి వారి వెంట పడతామంటూ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటు కామెంట్ చేశారు. అయితే రైతుల కోసం, నిరుద్యోగుల కోసం, పేదల కోసం పోరాటం చేస్తామంటూ కూడా ఒకంత కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పైన, అధిష్టానం పైన వరుసగా కామెంట్ చేయడం ఇప్పుడు కొత్తేమీ కాదు. గతంలో మంత్రి పదవి అంశం పైన ఆయన గతంలో చేసినటువంటి కామెంట్స్ మనం చూసాం. ఎలాగైనా అధిష్టానం తనకు క్యాబినెట్ లో ఛాన్స్ కల్పించాలి అనేటువంటి రీతిలో ఆయన స్వయంగా ముఖ్యమంత్రి పైన పలు సందర్భాల్లో చేసినటువంటి కామెంట్స్ కూడా హీట్ పుట్టించాయి. కానీ ఆ తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంతవరకు మెత్తపడ్డారు. సో పార్టీ బలోపేతం దిశగా ముందుకు వెళ్తున్నారు, అపోజిషన్స్ యాక్టివ్ అవుతున్నాయి కాబట్టి సో కీలకంగా ముందుకెళ్తున్నారు అనేటువంటి క్వశ్చన్ బలంగా వినబడింది. తాజాగా మంత్రి పొంగులేటిని ఉద్దేశించి పరోక్షంగా కామెంట్ చేశారనేటువంటి వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మా సహనాన్ని చేతగాని తనం అనుకోవద్దు, పైన కీలకంగా వ్యవహరిస్తున్నారు, కింద ఉన్న 5 లక్షలకి ఇల్లు ఇవ్వడానికి 500 రూల్స్ పెడుతున్నారు అంటూ కూడా సొంత కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి చేసినవే అంటూ కూడా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ రాజగోపాల్ రెడ్డి ఏమన్నారో ఓసారి చూద్దాం. ఉన్నోడేమో 100 రెట్లు 1000 రెట్లు పెరిగిపోయిండు, లేనోడేమో కొంప కూడా వస్తుంది. వానికి 5 లక్షలు ఇస్తానుకో 500 రూల్స్ పెట్టిర్రు. 5 లక్షల రూపాయలు ఇంటికి ఎన్ని రూల్స్ ఎంత ఇస్తుర్రు? వాడేమో లక్షల కోట్లు దోసుకుంటుర్రు, పైన ఉన్నోడేమో లక్షల కోట్లు దోసుకుంటుర్రు. 5 లక్షలు ఇస్తానుకోమో 500 రూల్స్ పెట్టిండు. నిజమా కాదా? సగం ఇల్లు రాగానే బిల్లు రాలేదంటారు. పాత ఆటో ఉన్నా, వెనకడ ట్రాక్టర్ ఉన్నా నీకు బిల్లు ఇవ్వమంటారు. అది ట్రాక్టర్ నడిచేది లేదు, జీపు నడిచేది లేదు, అది ఎప్పుడు ఫైనాన్స్ వాళ్ళు గుంకపోయారు, అది ఎప్పుడు ఆయన పేరు మీద ఉందంటే నీకు ఇల్లు క్యాన్సర్ అంటారు. ఇది ఎక్కడ న్యాయం? ఉన్నోడేమో 100 రెట్లు 1000 రెట్లు పెరిగిపోయిండు, లేనోడేమో కొంప కూడా వస్తుంది. వానికి 5 లక్షలు ఇస్తానుకో 500 రూల్స్ పెట్టిర్రు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ఏంటి ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినటువంటి సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపణలు చేయడం కూడా ఒక సర్వసాధారణమైనటువంటి విషయంగా కాంగ్రెస్ అప్పుడప్పుడు కనబడుతుంటది. తాజాగా రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేశాక పొంగులేటిని ఉద్దేశించి ఇలాంటి కామెంట్ చేశారు అనేటువంటి వాదన నెటిజన్ల దగ్గర నుంచి వస్తుంది. రీసెంట్ అప్డేట్స్ ఏంటి? సిరాజ్, ప్రధానంగా నిన్న సాయంత్రం చేసినటువంటి కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో మొత్తం కూడా హీట్ ఎక్కించే ప్రయత్నం అయితే జరిగింది. సో నిన్న ఆయన మాట్లాడుతూ ప్రధానంగా రేవంత్ రెడ్డిని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, అలాగే కొంతమంది మంత్రులను టార్గెట్ చేస్తూ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దాంట్లో భాగంగానే ఇందిరమ్మ ఇల్లులకు సంబంధించి ఇందిరమ్మ ఇల్లుకేమో మరి ఆ 5 లక్షల పేమెంట్ అంటే 5 లక్షల రుణం ఇవ్వాలంటే మాత్రం 500 కండిషన్లు పెడుతున్నారు పేద ప్రజలకు. కానీ పైన ఉన్నటువంటి కొంతమంది మంత్రులు మాత్రం లక్షల కోట్లు మరి దుర్వినియోగం చేస్తా ఉన్నారు, మొత్తం కూడా తింటా ఉన్నారు. దాంతో పాటు వాళ్ళందరినీ చూస్తుంటే నాకు గుండె తరుక్కుపోతుంది. ఎందుకంటే అసలు వాళ్ళకి ఏం సంబంధం? తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు ఉన్నారా, లేకపోతే తెలంగాణ కోసం పనిచేశారా, అసలు పార్టీ కోసం పనిచేశారా? బయట నుంచి వచ్చి ఈ పార్టీలో పదవులు అనుభవిస్తా ఉంటే నాకు కొంత గుండె తరుక్కుపోయే ప్రయత్నం జరుగుతుంది. కానీ నేను ఒక పార్టీలో ఉన్నాను కాబట్టి నేనేం చేయలేకపోతున్నా. కానీ ఎప్పుడు కూడా యువకుల ప్రయోజనాల కోసం, యువత ప్రయోజనాల కోసం, రైతుల కోసం, అక్క చెల్లెళ్ల కోసం, అన్ని సామాజిక న్యాయాల కోసం ఖచ్చితంగా పోరాడతాను, నేను విజయ్ తరహా రాజకీయాలు కూడా చేస్తాను అంటూ కూడా ఆయన మాట్లాడారు. సో ప్రధానంగా పొంగిలేటిని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారనేది కూడా మరి నెటిజన్లు ఒకవైపు మరి ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పొంగిలేటి కీలకంగా ఉన్నాడు కాబట్టి, ఆయన ఇవంతా కూడా చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయనను టార్గెట్ చేస్తూ ముఖ్యమంత్రి వర్గానికే పెద్దపీట వేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రికి ఎవరైతే అనుచరులు ఉంటారో వాళ్ళకే మొత్తం పదవులు వాళ్ళకే ఉన్నాయి, అలాగే అధికార వినియోగం వాళ్ళకే ఉంది, దుర్వినియోగం వాళ్ళకే ఉంది. మిగతా కాంగ్రెస్ కోసం కష్టపడిన వాళ్ళకి కానీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కానీ ఎవరికి కూడా
తగిన ప్రాధాన్యత దక్కట్లేదంటూ కూడా ఆయన ఘాటు విమర్శలు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. గతంలో కూడా కొంత వ్యాఖ్యలు చేశారు ఆయన. మరి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా ఇటు మంత్రులను అటు రేవంత్ రెడ్డిని కొంత ఇరకాటంలో పడే విధంగా ఇలాంటి సందర్భంలో అంటే పైరున్నోడేమో లక్షల కోట్లు దోచుకుంటున్నారు, 5 లక్షల ఇళ్లకేమో దాదాపు 500 రూల్స్ అంటే ప్రభుత్వ నిర్ణయాన్ని ఈయన వ్యతిరేకిస్తున్నట్లు, అక్కడ ఏదో జరుగుతుంది అనేటువంటి రీతిలో ఈయన వ్యవహరిస్తున్నట్లు ప్రజలకు సంకేతాలు వెళ్ళేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. మరి ఇలాంటి సందర్భంలో అధిష్టానం ఎలా పరిగణలోకి తీసుకునేటువంటి ఛాన్స్ ఉండొచ్చు? ఖచ్చితంగా శివరాజ్, ఇప్పుడు ఆ కామెంట్ చేసిన తర్వాత కొంత గందరగోళమైనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఈ రోజు క్యాబినెట్ మీటింగ్ కూడా ఉంది. క్యాబినెట్ మీటింగ్ కి కూడా ప్రస్తుతం మరి కొంతమంది మంత్రులు రాలేదు అనేది మనకు కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాబినెట్ మీటింగ్ రాలేదు అనేది కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. అసహనం ఉంది అనేది స్పష్టంగా కనబడతా ఉంది. ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి నిన్నటి నుంచి ప్రభుత్వం పైన తిరగబడ్డారు అనేది అయితే కొంత స్పష్టమవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక నుంచి రేవంత్ రెడ్డిని అలాగే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడతారు అనేది కూడా మరి చర్చ జరుగుతుంది. సో దీనిపైన ఇటు ప్రభుత్వం ఏ రకంగా, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ రకంగా స్పందిస్తారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు తెలంగాణలో కొంత ఇప్పుడు ప్రస్తుతం కొంత ఈ వ్యాఖ్యలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒకసారిగా సోషల్ మీడియాలో వైరల్ అవడం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా చర్చించుకోవడం. అంటే ఆయన చెప్పేది కూడా కరెక్టే కదా, ఎందుకు మనకి ఇందిరమ్మ ఇల్లుకి 5 లక్షలకి ఇవ్వాలంటే మాత్రం చాలా కండిషన్స్ పెడతా ఉన్నారు. రేషన్ కార్డుకు సంబంధించి కావచ్చు, అలాగే కారు ఉంటే ఇల్లు రాదు, బండి ఉంటే ఇల్లు రాదు, ఇలా నానా రకాల 3 విడతల్లో 1,00,000, 2 లక్షలు ఇస్తా ఉన్నారు. ఇదంతా కూడా కొంత మాట్లాడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ కి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. దాంతో పాటు పొంగిలేటిని నేరుగా ఆయన పాయింట్అవుట్ చేసి మాట్లాడారు. ఇటీవల ఈ భూ కుంభకోణాలకు సంబంధించి చాలా కథనాలు వచ్చినాయి. అంటే భూములు అమ్ముతున్నారు, లక్షల కోట్లు అమ్ముకొని మరి వెనకేసుకుంటున్నారు అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. కాబట్టి వాటిని ఉద్దేశించే ఇటీవల ఒక మీటింగ్ లో కూడా ఎవరైతే ఈ సంబంధం అంటే మొత్తం ఇక్కడ అక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళ చిట్ట నా దగ్గర ఉంది అంటూ కూడా ఇటీవల 2 రోజుల క్రితమే ఆయన మాట్లాడారు. సో అవన్నీ కూడా మరి ఇక రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఇక్కడ నుంచి మాట్లాడతారు అనేది అర్థమవుతుంది. దాంతో పాటు ప్రభుత్వం ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే, ఏఐసిసి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గతం అంటే ఆయన గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రభుత్వం పైన విమర్శిస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఏఐసిసి మరి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఏమైనా చర్యలు తీసుకుంటుందా? ఒకవేళ ఏఐసిసి కనుక చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా ఆయన ఒక రాజకీయ మరి ప్రత్యామ్నాయంగా వేరే ఏమైనా దారి ఎత్తుక్కుంటున్నారా అనేది కూడా కొంత మాట్లాడుకునే ప్రయత్నం చేయొచ్చు సిరాజ్. దాంతో పాటు ఎందుకంటే ఏదైతే తమిళనాడుకు సంబంధించి విజయ్ తరహా రాజకీయాలు చేస్తారంటే ఖచ్చితంగా ఆయన కొత్త పార్టీ పెట్టబోతున్నారా అనే కోణంలో కూడా మరి ఈ వ్యాఖ్యలు పరిగణించాల్సిన అవసరం అయితే ఉంటుంది సిరాజ్. కొంత అంటే ఆల్మోస్ట్ అంటే మంత్రివర్గ విస్తరణ ఎప్పటి నుంచో ఊరిస్తున్నటువంటి అంశం కాబట్టి, సో దాంట్లో నాకు ఎలాగో తేలేటువంటి ఛాన్స్ కాదు కాబట్టి సొంత దారి ఎత్తుక్కోవాలనేటువంటి భావన రాజగోపాల్ రెడ్డిలో మరోసారి వచ్చింది అనుకోవాలా? డెఫినెట్ గా ఇప్పటికే సిరాజ్ అంటే గ్రౌండ్ స్థాయిలో మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ కొత్త కాంగ్రెస్ పాత కాంగ్రెస్ పంచాయతీ గత కొన్ని రోజులుగా నడుస్తా ఉంది. దాదాపు ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఈ పంచాయతీ నడుస్తా ఉంది. సో ఎక్కడ తేలట్లేదు, ఎవరికి పదవులు ఎవరికి అధికారం అనేది కూడా కొంత తేలట్లేదు. కాబట్టి ఖచ్చితంగా పాత కాంగ్రెస్ నాయకులను కూడగట్టే ప్రయత్నం అందరూ, అంటే పాత కాంగ్రెస్ సంబంధించిన నాయకులు అందరూ ఒక కూటమిగా ఏర్పడుతున్నారు. దాంట్లో భాగంగా కొంతమంది నెక్స్ట్ ముఖ్యమంత్రి కూడా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మా మద్దతు ఒక వ్యక్తికి మేము ఇస్తున్నామంటూ కూడా మరి నివేదికలు తీసుకుంటున్నట్టు తెలుస్తా ఉంది. ఖచ్చితంగా ఒక రాజకీయ ప్రత్యామ్నాయంగా అంటే పదవులు పాత కాంగ్రెస్ వాళ్ళకి పదవులు రాకపోతే గనక ఖచ్చితంగా ఏదో ఒక రాజకీయ పరిణామం అయితే ఉండబోతుంది అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది సిరాజ్. దాంతో పాటు కోమటిరెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఆయన కొత్త పార్టీ పెట్టబోతున్నారా అనేది సోషల్ మీడియాలో కొంత చర్చ అయితే జరుగుతుంది. చూడాలి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఇక్కడ రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు, ప్రభుత్వం క్యాబినెట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. ఏఐసిసికి సంబంధించినటువంటి పెద్దలకు నేరుగా పరిచయం ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి పరిచయం కాబట్టి ఏఐసిసి అటు రాహుల్ గాంధీ గాని, సోనియా గాంధీ గాని, మల్లికార్జున్ ఖర్గే గాని వీళ్ళు కూడా మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. 3 సంవత్సరాలు దగ్గర పడుతుంది కాబట్టి, సో మరి డిసెంబర్ లో 3 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి కాబట్టి సో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి అనేది కొంత మరి ఉత్కంఠంగా చూసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి సిరాజ్. రైట్ సత్యం, థ్యాంక్ యూ. మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే మునుగోడుకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సొంత ప్రభుత్వం పైన
ఆయన విడుచుకుపడుతున్నటువంటి పైన మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. మంత్రి పొంగులేటి సంబంధించినటువంటి ఇష్యూలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరోక్షంగా వ్యాఖ్యానించారు. మంత్రిని ఉద్దేశించే తాజా వ్యాఖ్యలు చేశారు అంటూ నెటిజన్లు కూడా కామెంట్ చేస్తున్నారు. పైన ఉన్నోడికి లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారు, కానీ పేదలకేమో 5 లక్షల ఇందిరమ్మ బిల్లు కోసం 500 రూల్స్ పెడుతున్నారంటూ సొంత పార్టీ ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు విపక్షాలకు ఒక బలమైనటువంటి అస్త్రంగా మారడమే కాదు, సో ప్రజల్లో కూడా ఒక నెగిటివ్ కామెంట్ గా వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది అనేటువంటి రీతిలో కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అభివృద్ధి పేరిట లక్షల కోట్లు దోచుకుంటున్నారంటూ కూడా సొంత పార్టీ ఎమ్మెల్యే ప్రభుత్వం పైన ఈ విధమైనటువంటి కామెంట్ చేయడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. చూడాలి రాజగోపాల్ రెడ్డి నుంచి కాంగ్రెస్ అధిష్టానం ఏమైనా వివరణ తీసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయా, లేదా రాజగోపాల్ రెడ్డి కేబినెట్ విస్తరణ పైన ఊహలు మొత్తం పక్కన పెట్టేసి సొంత దారి ఎత్తుక్కునేటువంటి పనిలో పడ్డారా అనేటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.